ఆరుగాలం శ్రమించే కర్షకులకు పంట చేతికొచ్చాక కూడా కష్టాలు తప్పడం లేదు. ఏ పంట పండించినా మద్దతు ధరలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచి ధరలు వస్తాయని పచ్చబంగారాన్ని పండిస్తే కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి. ఇదే పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాలోని పసుపు సాగుదారులు కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడికి ప్రతిఫలం ఆశించి మార్కెట్కు వస్తే నష్టాలతో వెనుదిరగాల్సి వస్తుందని ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 31,000 ఎకరాల్లో రైతులు పసుపును సాగు చేస్తున్నారు. 1 ఎకరం పసుపు సాగు చేయాలంటే సుమారు 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ పంట అమ్మకానికి వచ్చే సమయానికి నష్టాలతోనే కాలం గడపాల్సి వస్తుందని కర్షకులు వాపోతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లలో కనిపిస్తోంది. రోజురోజుకు ధరలు హెచ్చుతగ్గులకు లోను కావడంతో పంట తెచ్చిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయన్న ఆశతో పసుపు అమ్మకానికి తెస్తే ధరలు రాక రవాణా ఛార్జీల భారం పడుతోందని బాధిత అన్నదాతలు వాపోయారు. పసుపు ధరలు పెరగకుండా వ్యాపారులు ముందస్తుగానే సిండికేట్గా మారి అనుకున్నంత ధరలే పాడుతున్నారని, దీనివల్ల నష్టపోవాల్సి వస్తుందని సాగుదారులు ఆరోపించారు. అధికారులు పట్టించుకొని ధరలు పెరిగేలా చూడాలని పసుపు రైతులు వేడుకుంటున్నారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కు పసుపు తీసుకొని వస్తే ఇవాళ 15,000, 16,000, 14,000 అని చెప్తున్న ఖరీదారులు ఏదో ఒక 2 క్వింటాలు ఉన్నది 13,000కు మించి ధరలు పెట్టలేదు. మొత్తం ఓవరాల్ గా చూస్తే 10,000, 9 నుంచి 10,000, 11,000 ధరలు వలుకుతున్నాయి. సూకా మాలు నంబర్ 1 ఉన్న మాలు కూడా ఓన్లీ 10,000, 10,000 చిల్లర 11,000 దాటలేదు. మరి ఇదంతా ఖరీదారులు రైతులు ఎట్లయినా ఈ అమ్ముకొని పోతారు, ఇంటికి తీసుకుపోరనే ఒక మా ఉద్దేశంతో మరి ధరలు మొత్తం ఒక 3 నుంచి 4,000 తీసేసి ఖరీదు చేసుకుంటారు. ఓలాలే ఓన్ సంతంకి వేసుకుంటారు. ఖరీదారులను కూడా ఎక్కువ పిలుస్తలేరు. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, రైతుకు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన కూడా లేదు. ఈ దళారులకు ఎంత ఇబ్బంది పడి ఎంత వేసి ఈసారి పంటలు కూడా చక్కగా లేవు. మొత్తం రోగాలు వచ్చి సగం పంటలు కూడా రాలే. దానికి ఉన్న మంచి కొమ్ముకు కూడా వీళ్ళు ధరలు పెట్టడం లేదు. వీడికి వచ్చిన తర్వాత ఈ రకంగా చేస్తున్నారు. చాలా రోజుల నుంచి రేట్లు మంచిగా అవుతున్నాయని చెప్పి తెలుసుకోవడానికి వచ్చినాము. కానీ ఈ రోజు ఇక్కడ రేపటి నుంచి గురువారం వరకు మార్కెట్ లేదని చెప్పేసి ఈ రోజు మాత్రము మొత్తం మార్కెట్ డౌన్ చేసేసి రైతులను చాలా లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఈ రోజు మంచి క్వాలిటీ ఉన్న పసుపు కూడా 11,000, 11,500 నుంచి అంతకు మించి ఎక్కువ లేదు. రైతులను చాలా మోసం చేస్తున్నారు దళారులు. ఉడకబెట్టుడు ఇది అది అంటే పోను రైతులకు నష్టమే తప్ప మిగిలేది ఏమీ లేదు. ఉన్న పసుపుని అమ్ముకుందామంటే ఇక్కడ కొనేవారు లేరు, కరువైపోయారు.